ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం అనగానే మల్లికార్జున స్వామి కరుణా కటాక్షాలు మనకు గుర్తుకొస్తాయి. అయితే ఇతర ఏ ఆలయాలకు లేని ఒక ప్రత్యేకత శ్రీశైలానికి ఉంది. అదే స్పర్శ దర్శనం. అటు భక్తిని ఇటు విజ్ఞానాన్ని మేళవించిన ఈ స్పర్శ దర్శనం ఒకటైతే మరొకటి ధూళి దర్శనం. అయితే ఈ క్షేత్రంలో జరిగే ధూళి దర్శనం వెనుక ఒక విస్తుపోయే ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. వందల మైళ్లు అడవి బాటలు, కొండ కోనలు దాటుకుంటూ వచ్చే భక్తులు దారి పొడవునా శ్మశానాలను, ఊరి పొలిమేరలను దాటుకుంటూ వస్తారు. కానీ శ్రీశైల శిఖరాన్ని చూడగానే ఆ అంటు దోషాలన్నీ పటాపంచలైపోతాయా? కాళ్ళు కడుక్కోకుండా, స్నానం చేయకుండానే ఆ పరమశివుడిని తాకడం వెనుక ఉన్న అసలు మర్మమేంటి? దీనిపై మరింత సమాచారం శ్రీశైల ఆస్థాన ఆచార్యులు పూర్ణానందాచార్యులతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. దర్శించుకునే విషయంలో చాలా మందికి ఉండే సందేహం, ఎన్నో వేల మైళ్ళు, ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్రన మాల ధరించి నేరుగా స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఆ సమయంలో ఎన్నో అవాంతరాలు జరుగుతూ ఉంటాయి మార్గం మధ్యలో. దీనికి సంబంధించి మనం ఒక కీలక విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆస్థాన ఆచార్యులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా పరమేశ్వరుడిని దర్శించుకునే సమయంలో ఎన్నో కిలోమీటర్లు కాలినడకన వస్తుంటారు మాల ధరించి. అయితే ఆ మార్గం మధ్యలో మృతదేహాలు కావచ్చు, తర్వాత జంతువులు చనిపోయి ఉంటాయి. ఆ రకంగా మరోపక్క శ్మశానాలు, పొలిమేరలు ఇవన్నీ కూడా దాటుకుంటూ వస్తారు. నేరుగా స్వామిని అంటే ఎలాంటి స్నానం చేయకుండా నేరుగా వచ్చి దర్శించుకుంటారు. దాని వెనుక ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అసలు దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. శ్రీశైల మహాక్షేత్రం అంటేనే శివనామస్మరణతోటి మార్మ్రోగుతూ ఆ యొక్క వైబ్రేషన్స్ తోటి అత్యంత పవర్ కలిగి ఈ క్షేత్రమే ఆ ప్రభావితంతో గొప్ప శక్తి పుంజమై క్షేత్రం అలరాలుతున్నది. ఈ క్షేత్రానికి భక్తులు శివమాల దీక్షాధారణ చేసి పాదయాత్ర వాళ్ళ గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. కానీ కొంతమందికి సందేహం, దారి మధ్యలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఏర్పడవచ్చు. ఎన్నో గ్రామాలు దాటుకొని, ఎన్నో పొలిమేరలు దాటుకొని, ఎన్నో శ్మశానాలు దాటుకొని వస్తూ ఉంటారు. ఇలా కొన్ని చూడకూడని దృశ్యాలు, చూడనటువంటి సన్నివేశాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం స్వామివారిని దర్శించవచ్చా, దోషం ఉండదా అనేటువంటిది పెద్ద ధర్మ సందేహం భక్తులందరూ కూడా. ఈ ధర్మ సందేహానికి ఒక్కటే సమాధానం, ప్రస్తుతం వస్తున్నటువంటి భక్తులకి కలిగేటువంటి ధర్మ సందేహం. దీనికి భగవంతుడే సమాధానం ఇచ్చాడు. కానీ మనమే పూర్తి పరిజ్ఞానం లేకుండా, తెలుసుకోకుండా, ఆ నియమాలు పాటించకుండా భగవంతుణ్ణి చేరుకుంటాం. ఇది పెద్ద దోషం. శివదీక్షా మాలాధారణ నియమాలేంటి, మనం ఏ నియమాలు పాటించాలి, ఆ మాలాధారణ చేసిన తర్వాత దీక్షా నియమాలు మనం పాటిస్తున్నామా లేదా, ముఖ్యంగా భక్తి మనలో ఉన్నదా లేదా, భక్తిగా వస్తున్నామా లేకుంటే మొక్కుబడిగా స్వామివారిని ఒకసారి చూసి వెళ్దాము, పక్క వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి, ఇలాంటి భావనతోటి వస్తున్నారా అనేది ముఖ్యం. ముఖ్యంగా భక్తి భావనతోటి రావటమే చాలా ముఖ్యం. స్పర్శ దర్శనం, ధూళి దర్శనం, డైరెక్ట్ గా ధూళి దర్శనం చేసుకుంటున్నారు, స్పర్శ దర్శనం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మల్లికార్జున స్వామి ఏం గమనిస్తున్నాడు, వీరికి భక్తి ఉందా లేదా, నిజమైన భక్తుడు అవునా కాదా అని చెప్పేసి గమనించేసి నిజమైన భక్తుడిని హక్కును చేర్చుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరికీ చాలా సమస్యలు, ఇబ్బందులు కలిగిస్తున్నారు. నిజమైన భక్తుడు అయితే వాడికి చక్కగా దర్శనం అవుతుంది. ఇంకొక విషయం మనం గమనించేది ఏంటనంటే, ఈ దీక్షామాలాధారణ చేసిన వాడికి ఎలాంటి దోషాలు ఆపాదింపబడవు, ఎలాంటి అంటుముట్లు అనేవి ఆపాదింపబడవు. కానీ ఆ స్వామివారిని సేవించటం, ఎక్కడ ఉంటే అక్కడ నామస్మరణ, భజన, నామ సంకీర్తనతో గడపడము, భూశయనము, ఏకభుక్తము ఇవన్నీ కూడా చేస్తూ ఆ దీక్షా నియమాలు పవిత్రమైన రుద్రాక్షమాల ధరిస్తున్నాడు. నమశివాయ మంత్రోచ్చారణతో చాలా దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఈ దీక్షామాలాధారణ చేసి ఎవరైతే పాదయాత్ర వస్తున్నారో, మనకి ఒక దైవాన్ని చూస్తే భూతపేత పిశాచ గ్రహాలు ఎలాగైతే దూరంగా పారిపోతాయో, ఒక మాలాధారణ చేసినటువంటి వాడికి దీక్షా నియమాలు పాటిస్తూ ఆ వస్త్రధారణ చేసుకొని రుద్రాక్షమాల ధరించి, విభూతి ధారణ ధరించి, ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ తపిస్తూ వస్తున్నాడో అవన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి. అతనికి ఏ వ్యక్తి ధర్మాలు పాటిస్తున్నాడో అవన్నీ కూడా చాలా దూరంగా ఉండిపోతాయి, ఆ శరీరానికి అంటవు, చేరవు. కాబట్టి ఈ దీక్షా నియమాలని ఎవరైతే పాటిస్తూ భక్తి ప్రపత్తులతోటి వారికి మొత్తం కూడా మమేకమై స్వామివారి మీద అంకిత భావము, సేవాభావనతో స్వామివారిని చేరుకుంటున్నారో వారు ఎప్పుడూ పవిత్రులే. వారికి స్వామివారు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు, దర్శనమిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చక్కగా మన దీక్షా నియమాలు పాటిస్తున్నామా లేదా. ఇది చాలా మందిలో లోపం ఏర్పడుతున్నది.
ఆ లోపాలు సవరించుకున్నట్లయితే మీ యొక్క ఈ సందేహాలకి తావే లేదు. కాబట్టి చక్కగా దర్శనం చేసుకోవచ్చు, వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే చాలా మందికి ఈ సందేహం ఉంటుంది, శ్మశాన వాటికల్లో దాటి వస్తుంటాం కదా, అంటుంటుంది కదా అనే ఒక సందేహం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరణ అయితే స్వామి ఇచ్చారు. దీనికి ప్రస్తుతం ఏదైతే భక్తులు మనసులో భక్తి భావం ఉండాలి, మొక్కుబడిగా కాకుండా స్వామిని స్మరిస్తూ ఉండాలి, దీక్షా నియమాలు పాటించాలి, స్వామిని ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్తా ఉన్నారు. రెహమాన్తో మురళీకృష్ణ, వైకే టీవీ, శ్రీశైలం.